హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను చాలా మంచి ప్లేస్ అనమాట, హైదరాబాద్లో ఉన్న నెహ్రూ జూలాజికల్ పార్క్ అయితే చూపిస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది, పిల్లలకి ఖచ్చితంగా చూపించే ప్లేస్ అనమాట. ఇక్కడ మనకి ఏంటంటే వెళ్ళడంతో ఎంట్రన్స్లో టికెట్స్ ఉంటాయి. ఆ టికెట్స్ తీసుకొని వెళ్ళాలి. మనకి వెళ్ళడానికి కొన్ని వెహికల్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ విధంగా బ్యాటరీ వెహికల్ కానీ, లేదంటే ట్రైన్ కానీ, లేదంటే చిన్న చిన్న బైసికల్స్ ఉన్నాయి పిల్లలకి. అవి ఏదో ఒకటి మనం తీసుకోవచ్చు అనమాట. వీటికి కూడా సెపరేట్ టికెట్స్ అయితే ఉంటాయి. ఒక 4 జోన్స్ అయితే ఉంటాయి. ఒక్కొక్కసారి ఒక్కొక్క వెహికల్ కొన్ని కొన్ని ప్లేసెస్ దగ్గర మనల్ని తీసుకువెళ్తూ ఉంటుందన్నమాట. అక్కడ ఆగినప్పుడు అక్కడక్కడ ప్లేసెస్లో కొన్ని కొన్ని యానిమల్స్ అయితే ఉంటాయి. చక్కగా మనం విజిట్ చేసుకోవచ్చు. బట్ లోపలికి ఫుడ్ అయితే అలౌ చేయరు. మనం ఏమి తీసుకొచ్చినా కూడా వేస్ట్ అనమాట. లోపల ఉన్న ఫుడ్డే మనం తీసుకొని తినాలి. కానీ చాలా చాలా పెద్ద ప్లేస్ అనమాట. నడవడానికి కూడా ఓపిక ఉండదు. చూడాలి కానీ చాలా చాలా ఉంటాయి. ఇది కూడా మార్నింగ్ వస్తే ఈవినింగ్ వరకు పట్టేస్తుంది మొత్తం అంతా చూడాలంటే మాత్రం. బట్ ఖచ్చితంగా పిల్లలకి ఇలాంటి ప్లేసెస్ అయితే చూపించాలి. వాళ్ళకి కూడా అన్నీ తెలియాలి కాబట్టి. యానిమల్స్ గురించి అన్నట్ల గురించి వాళ్ళు బుక్స్లో చదవడం తప్పితే రియల్గా అయితే తెలియదు కదా. అక్కడ యానిమల్స్ గురించి మొత్తం అంతా కూడా ఎక్స్ప్లెనేషన్ కూడా రాసి ఉంటుంది ప్రతి బోర్డు దగ్గర కూడా. సో ఈ విధంగా అయితే మా చిన్నప్పుడైతే నా సెకండ్ క్లాస్లో మా ఫాదర్ తీసుకొచ్చారు. ఇప్పుడైతే మా అక్క వాళ్ళ పాప సెకండ్ క్లాసు. ఇప్పుడు మా పాపని, మా అక్క వాళ్ళ బాబు వీళ్ళ కోసం అయితే మేము ఇక్కడికైతే వచ్చామన్నమాట. సో చూసారు కదా, మన పేరెంట్స్ మనకు చూపించింది మనం మన పిల్లలకు చూపించాలి. సో కానీ ఇదైతే మాకు దగ్గర నుంచి బాగా కనిపిస్తుంది, కానీ వీడియోస్లో మాత్రం చాలా చిన్నగా కనిపిస్తుంది. వాటికి మనకి మాత్రం చాలా చాలా డిస్టెన్స్ ఉంది. సో చూసారు కదా, వైట్ టైగర్ అనమాట. అటు ఇటు తిరుగుతున్నప్పుడల్లా వీడియో కోసం ఎదురు చూస్తున్నాను నేనైతే. మా పిల్లలకి అన్నీ చెప్తూ చూపిస్తున్నాం అనమాట. మా అమ్మాయికి కూడా ఇప్పుడిప్పుడు అన్ని యానిమల్స్ తెలుస్తూ ఉన్నాయి కాబట్టి ఈ విధంగా చూపిస్తున్నాము. సో చాలా అంటే చాలామంది వచ్చారండి. కొంతమంది పిల్లలకైతే అలో ఇచ్చారు. స్కూల్ పిల్లలు వస్తూ ఉంటారంటే ఎక్కువగా. ఆ రోజే కరెక్ట్గా 4 స్కూల్స్ అయితే వచ్చారు. చాలా అంటే చాలా రష్గా ఉంది. పిల్లలైతే ఫుల్గా ఎంజాయ్ చేశారు. వాళ్ళకి మాత్రం బాక్సెస్ అలో చేశారు, స్కూల్ పిల్లలకి మాత్రం. మిగతా వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా మన ఫుడ్ మనకు అలో చేయరు. ఖచ్చితంగా అక్కడ ఫుడ్ కోర్ట్ ఉంటుంది, అక్కడ తినాల్సిందే. సో ఈ విధంగా అయితే మొత్తం అన్నీ కూడా చూపించవచ్చు. పికాక్స్ అనమాట. పికాక్లో కూడా చాలా డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి. వైట్ కలరు అన్నీ కూడా అనమాట. మా పిల్లలైతే మాత్రం ఎక్కడైనా మొత్తం అంతా కూడా ఇది చూద్దామని చెప్పి మొత్తం అన్నీ కూడా తిరిగి చూశారు చక్కగా ఓపిక్గా. ఇప్పటి పిల్లలకైతే నాటుకోళ్ళు కూడా తెలియట్లేదు కదా, పుంజులేంటి కోళ్ళేంటి అన్నీ కూడా ఉన్నాయన్నమాట. మనం ఏ టు జెడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపించవచ్చు. ఇక్కడైతే ఏనుగులు 3 ఉన్నాయి చూసారు కదా. ఇక్కడ ఫ్రంట్ 2 ఉన్నాయి, లాస్ట్లో ఒకటి ఉందన్నమాట. లాస్ట్లో ఉంది. మొత్తం 3 ఏనుగులు అనమాట. నిజంగా దగ్గర నుంచి చాలా పెద్ద సైజు, కానీ వీడియోలో అన్నీ చిన్నగా కనిపిస్తున్నాయి. నేను ఇంకా జూమ్ చేసి చూపిస్తున్నాను మీకు. గిన్నె కోళ్ళు ఇవన్నీ అనమాట. సో చాలా అప్పుడైతే మా ఫాదర్ మమ్మల్ని తీసుకెళ్ళినప్పుడు సెకండ్ క్లాస్లో ఉన్నప్పుడైతే ఇవి ఎలా ఉండేయంటే, ఈ పులులు, టైగర్ ఇవన్నీ కూడా ఏంటంటే ఎలా పెట్టేవాళ్ళంటే ఒక బోన్లో పెట్టేసి ఉంచారు అంతేగాని, ఇప్పుడైతే మాత్రం ప్రతి యానిమల్కి సపరేట్ ప్లేసెస్లో పెట్టి అలా వదిలేశారనమాట ఫ్రీగా తిరగడానికి. చాలా బాగుందనిపించింది. వాళ్ళకి వాటర్ కానీ ఏదన్నా తినడానికి కానీ సపరేట్గానే వేసేస్తున్నారు. సో ఈ విధంగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్లేస్ కేటాయించారు. ఇదైతే టాటాయిస్ అనమాట. చిన్న చిన్న టాటాయిస్. అసలు వీడియో తీస్తుంటే ఎక్కడ చుక్కలాగా అనిపిస్తున్నాయి. బట్ నేను జూమ్ చేసి చూపిస్తున్నాను మీకు అంతా కూడా క్లియర్గా కనిపించాలని. ఇవన్నీ రైనోసర్స్. సో ఇదంతా కూడా ప్లేస్ చాలా పెద్దదండి. చూడాలే కానీ నిజంగా కాళ్ళు కూడా నొప్పి వచ్చేస్తాయి. ఖచ్చితంగా వాటర్ అయితే మనం క్యారీ చేసుకోవాలి. వాటర్ ఒక చోట ఉంటే మనం ఒక చోట ఉంటాం అన్నట్టు ఉంటుంది. చాలా చాలా లాంగ్ డిస్టెన్స్ అనమాట. అండ్ ఇది ప్లేస్ అంతా కూడా ఎన్ని ఏకర్స్ అంటే 380 ఎకరాలు అనమాట. మొత్తం అంతా కూడా తిరగాలే కానీ ఈ మొత్తం అంతా కూడా 1500 జంతువులు ఉన్నాయి. అప్పట్లో అక్టోబర్లో 1963లో అప్పటి ప్రధానమంత్రి నెహ్రూ గారి చేత ఇది స్థాపించబడింది అనమాట, ఆయన పేరు మీదుగా. సో ఇదైతే చాలా బాగుంటుంది. స్కూల్ పిల్లలకు కూడా, మన పిల్లలకి ఎవరికైనా కూడా మంచిగా చూపించదగ్గ ప్లేస్. సమ్మర్లో కానీ ఏ టైంలో అయినా కానీ మనకి ఖాళీ ఉన్నప్పుడు ఖచ్చితంగా పిల్లలకి చూపించాలన్నమాట. అప్పట్లో మా ఫాదర్ చూపించారు. ఇప్పుడైతే మా పిల్లల్ని చూపించడానికి మేము తీసుకొచ్చామన్నమాట. అలాగే మీరు కూడా మీ పిల్లలకు చూపించండి. ఖచ్చితంగా హైదరాబాద్లో ఉన్నా కానీ లేదా ఎప్పుడైనా వెళ్ళుంటే. నువ్వైతే క్రొకోడైల్స్ బాబు ఇవైతే అస్సలు చూడాలనిపించలేదు నాకైతే. ఇంకా ఆ ప్లేస్ అంతా మొత్తం అవే అనమాట. ఈ చాలా పెద్ద ప్లేస్, చాలా అంటే చాలా ఉన్నాయి. జూమ్ చేసి చూపిస్తే అసలు ఎన్ని ఉన్నాయి అన్నట్టుంది. మేము అక్కడి నుంచి చూస్తే కొంచెం మాదిరి కనిపించే, వీడియోలో మాత్రం చాలా చిన్నగా కనిపిస్తున్నాయి. కాకపోతే ఈ క్రొకోడైల్స్ని 3 రకాలుగా డివైడ్ చేసి పెట్టారు. ఇదొకటి, ముందు చూపించినవి 2 అనమాట. 3 ప్లేసెస్లో వీటిని పెట్టారు.
ఒక్కొక్క యానిమల్ని ఒక్కొక్క ప్లేసెస్లో ఇలాగ అలర్ట్ చేసి పెట్టేశారనమాట. ఫుడ్ కానీ వాటర్ కానీ అన్నీ కూడా దేనికి దాన్ని సపరేట్గా పెట్టారు. సో ఇది ఈ స్నేక్స్ అయితే ఇంక అస్సలు చూడాలనిపించలేదు. బట్ పిల్లలకైతే చూపించాలి కదా, మన చిన్నప్పుడైతే మన ఇంటి పక్క నుంచే వెళ్ళిపోతూ ఉండేవి పాములు. మేము ఉన్న ప్లేస్లో అయితే ఎక్కువగా స్నేక్స్ ఉండేవి. ఇప్పుడు పిల్లలకైతే రియల్గా ఒకసారి కూడా చూసుండరు ఇలాంటి పార్కుల్లో తప్పితే. సో అందుకని ఇవి కూడా చూపిద్దామని చూసామన్నమాట. డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్నేక్స్ అయితే ఉన్నాయి. కోబ్రా, ఇంకా చాలా చాలా రకాలైతే ఉన్నాయి. దేనికి దాని రక్తపింజరి, ఇవన్నీ కూడా దేనికి దాని బోర్డ్స్ అయితే సపరేట్గా పెట్టేశారు. అవన్నీ చదువుకోలే కానీ చాలా చాలా ఉన్నాయి. అంత ఓపిక అయితే లేదు, ఊరికే చూసేసి వచ్చాం పేర్లతో సహా అనమాట. సో ఇదేనండి వాళ్ళ వీడియో. చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలకి ఏదైతే తెలీదో వాళ్ళైతే ఇప్పుడిప్పుడు ప్రజెంట్ బుక్కుల్లో చూసే చిన్న చిన్న పిల్లలకి రియల్గా ఎలా ఉంటాయి కూడా తెలుస్తుంది. అండ్ పెద్ద పిల్లలకు కూడా ఒక ఐడియా అనేది వస్తుందన్నమాట. తప్పకుండా ఇలాంటి జూలాజికల్ పార్కులు అయితే ఖచ్చితంగా పిల్లలకు చూపించాలి. మీరేమంటారో కామెంట్ చేయండి. ఎప్పుడైనా ఎవరైనా హైదరాబాద్లో ఉన్న పార్కుకి వెళ్ళుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే రిమైనింగ్ వీడియోస్ కూడా ఒకసారి చూసి సబ్స్క్రైబ్ చేయండి. స్నేక్స్ అయితే సపరేట్ ప్లేస్ అయితే పెట్టారు. దీనికి సపరేట్ టికెట్ అనమాట. దేనికి దాన్ని సపరేట్ ఎంట్రన్స్ టికెట్ వేరు. ఈ స్నేక్స్కి మాత్రం సపరేట్గా తీసుకున్నారు. అండ్ అవి ఆ వెహికల్స్కి సపరేట్ అనమాట. ఇంతేనండి వాళ్ళ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.